కీప్ ద రైట్ కంపెనీ. నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వెవరో చెప్తావంటారు. నువ్వెన్నుకునే స్నేహితులు అనేదే నీ యొక్క వ్యక్తిత్వాన్ని వ్యక్తపరుస్తుంది. కాబట్టి రైట్ కంపెనీ, మంచి వారితో, మేలైన వారితో నేను సహవాసం చేయి. నీకు లేని చెడ్డ అలవాట్లు నేర్పించే వారికి దుస్తులకు దూరంగా ఉండమని 1వ కీర్తనలో రాయబడి ఉంటుంది. అపహాసకులు కూర్చున్న చోట ఏం చేయకూడదు, కూర్చోకూడదని దైవవాక్యం తెలియజేస్తుంది. అందువలన అపహాసకులు కూర్చుండే చోట నువ్వు కూర్చోవద్దు, పాపులు కూర్చుండే చోట నువ్వు కూర్చోవద్దు, దుష్టులు కూర్చుండే చోట నువ్వు కూర్చోవద్దు. రాంగ్ కంపెనీలోకి వెళ్ళొద్దు, రైట్ కంపెనీ ఎప్పుడూ కలిగి ఉండు. నీ బిహేవియర్ని, నీ అలవాట్లని, నీ హెయిర్ స్టైల్ని, అదేవిధంగా నీ డ్రెస్ స్టైల్ని అన్నిటినీ మార్చేటువంటి అలవాట్లు, వింత వింత పోకడలు నీలో ప్రారంభం అవుతున్నాయంటే అది నీలోంచి వచ్చింది కాదు. నువ్వు చేసినటువంటి కంపెనీ, ఎవరితో నువ్వు స్నేహం చేస్తున్నావో ఆ చుట్టుపక్కల ప్రభావం అనేది నీలో పడటం వల్ల నీలో పెను మార్పులు వస్తూ ఉంటాయి. వాటి వలన ప్రభావితం కాకుండా చూసుకోవటం అనేది చాలా మంచిదని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది.